సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. రాము గారు, జర్నీలోనే ఏదో తెలియని ఒక తపన, జర్నీలోనే ఒక రియలిస్టిక్గా సమాజానికి నేను ఏదో ఒకటి అందించాలి, సమాజం నుంచి వాట్ ఐ గాట్ ఇట్, మై ఐడెంటిఫికేషన్ షుడ్ బి చేంజ్ ఇన్ టు ద ఒక మిర్రర్ లాగా, ఒక అద్దం లాగా మీరు ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు. బట్ మీ జర్నీ నుంచి మేమేం చూడాలనుకుంటున్నాం అనేది ఒకసారి మనం చూద్దామా? జయప్రదం 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 జయప్రదం. సినిమా ఎంతో మంది నిష్ణాతులైన శిల్పులచే చెక్కబడిన కళారూపం. వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పంథ. తమలోని సృజనాత్మకతతో మన మనసుల్ని స్పృశించి కలగా అనిపించే ఎన్నో కళాత్మకమైన దృశ్యాలను మన కళ్ల ముందు ఆవిష్కరించారు. ఇలా ఎంతో మంది దర్శకులొచ్చినా, ఎవరికి వారు తమ ఉనికిని చాటినా, సినిమా నడవడికలో మాత్రం ఒక నిర్దిష్టమైన పంథ కామన్ పాయింట్గా కనపడేది. మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమాలో ఎంత మార్పు వచ్చినా ఈ తరం యువరక్తానికి ఏదో లోటు కనపడేది. వీరందరి మనోభావాలు అలలైతే ఆ అలల్ని తట్టిలేపి ఎగిసిపడే కెరటంలా సినీ గమనాన్ని మార్చిన సినిమా శివ. ఈ సినిమా ద్వారా సినీ ప్రియుల హృదయాల్ని ఉత్తేజపరిచిన సినీ సంచలనం రామ్ గోపాల్ వర్మ. ఏప్రిల్ 7, 1962 కృష్ణంరాజు సత్యవతి గార్లకు హైదరాబాద్లో జన్మించాడు. చిన్నతనం నుండే రకరకాల మనుషుల బిహేవియర్స్ చదవడం పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. ఆ కారణంగా క్లాసులు ఎగ్గొట్టి తల్లిదండ్రుల దృష్టిలో పనికిరానివాడిగా ముద్రపడ్డాడు రాము. రాము గారు విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ నుండి సివిల్ ఇంజనీర్గా పట్టా పొందారు. సినిమా మీద ఉన్న పిచ్చితో కాలేజ్ క్లాసెస్ ఎగ్గొట్టి వారానికి 8 నుంచి 10 సినిమాలు చూసేవాడు. ఒక్క సినిమానే పదే పదే చూసి దానిలోని మంచి చెడుల్ని గమనించేవాడు. ఆ తపనే ఈరోజు రామును భారతదేశం గర్వించే క్రియేటివ్ ఐకాన్ రామ్ గోపాల్ వర్మను అందించింది. టాలెంట్ ఎంతున్నా వాటిని నడిపించే చేయి ఉంటేనే మనం ముందుకు సాగుతాం. ఆ చేయే కొత్తదనానికి కేర్ ఆఫ్ అడ్రస్. అక్కినేని నాగార్జున రాములోని టాలెంట్ను, ఫైర్ను గమనించి తనపై నమ్మకంతో రాము తొలి అడుగుకు చేయందించాడు. 2 లారీలు జనాలు తీసుకెళ్లి నరికేయండి. శివాన్ చంపడం అంత ఈజీ కాదు. శివ 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 ఎవడే శివ? వాడే దేవుడా? రామ్ గోపాల్ వర్మ శివ ఎంతో మంది యువకులను సినిమా వైపు మళ్లేలా చేసింది. అణిగి ఉన్న వారిలోని ఆలోచనల్ని తట్టిలేపింది. శివాతో మొదలైన రాముగారి ప్రయాణం రంగీలాతో బాలీవుడ్ను ఉలిక్కిపడేలా చేసింది. ఈ యువ సంచలనం కోసం భారత సినీ పరిశ్రమ పరుగులు తీసింది. రాముగారు వేసిన ప్రతి అడుగు సంచలనమే. థ్రిల్లర్స్ను కొత్త పంథాలో చూపించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రయోగంగా రాము చేసిన సత్య విమర్శకుల ప్రశంసలు పొంది రాములోని ఊహించని విద్యుత్తుకు, సమాజంపై ఆయనకున్న విజన్కు సాక్ష్యంగా నిలుస్తుంది. నటీనటులు ఎవరైనా ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా అని మాత్రమే వెళ్లే ప్రేక్షకుల్ని సంపాదించుకున్న ఏకైక డైరెక్టర్ రాము. జయాపజయాలకు అతీతంగా సమాజంలో జరుగుతున్న మార్పులకు, పరిస్థితులకు అనుగుణంగా వాటికి తన సృజనాత్మకతను అద్ది కళ్లకు కట్టినట్లుగా మన ముందు ఆవిష్కరించి సొసైటీని జాగృతం చేస్తున్న డైనమిక్ డైరెక్టర్ రాముగోపాల్ వర్మ. సినిమాకు వేగాన్ని రుచి చూపించిన వ్యక్తి. తక్కువ బడ్జెట్తో సినిమాలు ఎలా తీయాలో బాలీవుడ్కు నేర్పిన నేర్పరి. తప్పొప్పులను నిజాయితీగా ఒప్పుకునే నిగర్వి. అన్నీ కలగలిపిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నేమ్డ్ ఐకాన్ ఆన్ ఫిల్మ్ ఇండస్ట్రీ.
వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారికి సాదర స్వాగతం పలుకుతోంది జయప్రద. జయప్రదం జయప్రదం వండర్ఫుల్. అంటే ఒక్కటే మర్చిపోయారండి, అంటే నన్ను పొగిడిన దాంట్లో కొంచెం పెచ్చ కూడా ఎక్కువ, అది ఒక్కటే మర్చిపోయారండి. అంటే ఇట్ ఈస్ లైక్ రియలీ ఈవెన్ ఫర్ అన్ ఆర్టిస్ట్ ఆర్ డైరెక్టర్ ఎక్స్ట్రీమ్ హైట్స్ ఆఫ్ మూడ్స్ అండ్ ఇది క్రేజీ ఆఫ్ యూ లవ్ క్యారెక్టర్స్, యూ లవ్ క్రియేషన్, దట్ ఈస్ ఆల్ మ్యాడ్నెస్. అది లేకపోతే మనం మేబీ ఈరోజు రాము గారుని ఈ పెడెస్టల్స్లో చూడాల్సిన ఇదంతా కృషి అనుకుంటా నేను. కృషి కంటే ఎక్కువ లక్. యూ బిలీవ్ ఇన్ లక్. ఇట్స్ నాట్ అబౌట్ బిలీవింగ్, అండ్ లక్ అనేది మనం కంట్రోల్ చేయలేని దాన్ని బిలీవ్ చేసే లాభం లేదు. అంటే నేను అనేది కృషి అనేది ప్రతి ఒక్కరికి పెడతాను. కృషి అనేది నా ఒక్కడికి సొంతమైంది కాదు, ప్రతి మనిషి చాలా కృషి చేస్తాడు తను ఏం చేయాలనుకుంటే. కొందరికి కొన్ని ఫలించవచ్చు, కొందరికి ఫలించవచ్చు, అది వాళ్ళ కంట్రోల్లో ఉంటుందని నేను అనుకోను. దానివల్ల ఐ థింక్ ఇట్స్ బికాజ్ నాకన్నా కష్టపడే వాళ్ళు నాకు తెలుసు. నేను అస్సలు కష్టపడను. బేసిక్లీ టేక్ ఇట్ యాజ్ అ బాల్. మొత్తం లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాం ఒకటే ఫీల్ అని నా ఫీలింగ్ అండి. సో ఐ జస్ట్ హ్యావ్ ఫన్ విత్ లైఫ్. ఈజీ గో. దాంట్లో సడన్ గా అనుకోకుండా కొన్ని హిట్ అయిపోతాయి, అది నా వల్ల కాదు. జయప్రదం జయప్రదం. వాళ్ళ ఎమోషన్ తోటి ఆటలాడుకుంటాం, మ్యానిపులేట్ చేసి వాళ్ళ మనసులతో ఆటలాడుకోవడం అనేది నా ప్రైమరీ ఉద్దేశం, టార్గెట్. సో ఒక స్టేజ్లో నేను సినిమా చూసి వచ్చిన ఫ్రెండ్స్కి ఆ కథ చెప్పేవాడిని. అది ఇన్నాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇంప్రెస్ అయ్యి వాళ్ళు వెళ్తే నువ్వు చెప్పిన కథ బెటర్గా ఉంది దానికన్నా. ఒక్క వర్డ్లో రామ్ గోపాల్ వర్మ అంటే మీనింగ్ చెప్పాలి. ఒక్క వర్డ్లో కరెక్ట్గా అయితే నేను చేయాలనుకున్న దానికి ఎవరు అడ్డొచ్చినా ఏం అడ్డొచ్చినా నేను చేసి తీరుతాను. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. రామ్ గోపాల్ వర్మ ఎక్కడ పుట్టారు? JAY_2 మీ ఆన్సర్ టైప్ చేసి 54999616 కి SMS చేయండి. రామ్ గోపాల్ వర్మ జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోవచ్చు. కీప్ ఎస్ఎంఎసింగ్.